పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, మీకు ఏ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుందన్నా మీది ఓటు? మల్కాజ్గిరి మల్కాజ్గిరి కిందకి వస్తుంది. ఎవరు గెలిచే ఛాయిస్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు అన్న మన మల్కాజ్? అవకాశం అయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఎంపీ మన లోక్సభ స్థానంలో మెజార్టీతో వచ్చిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా, అప్పుడేం పవర్ లేనప్పుడే పవర్ఫుల్గా వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అవినీతి వల్ల వాళ్ళందరూ జైలు పోయే కాడికి వస్తుంది. కాబట్టి వాళ్ళకు నాన్ మిషన్ వేసినా కూడా వేసేటోళ్ళు కూడా లేరు, చక్కగా వేసినా కూడా వాళ్ళకు డిపాజిట్ కోల్పోతారు. ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కన్ఫామ్ ఏమని ఈ పార్లమెంట్లో కూడా 14 సీట్లు వాళ్ళు పక్కా పట్టాయి వస్తాయి. మీరు 14 సీట్లు అంటారు, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ గెలుస్తా అని చెప్పేసి అంటారా? గత చూసుకున్నట్లయితే లాస్ట్ టైము ఇప్పుడు మల్లారెడ్డి అన్నాడు కదా, మల్కాజ్గిరిలో ఉన్న స్థానాలు మొత్తము బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, ఎంపీ సీట్లు ఇట్లా ఆయన గెలుస్తా అని చెప్పేసి అన్నారు. ఆ స్థానాలు మొత్తం అసెంబ్లీ స్థానాలు మొత్తము బీఆర్ఎస్ఏ గెలిచిందన్న. అంత ఉన్న స్కోప్ ఉన్న మల్కాజ్గిరిలో అది మీరు కాంగ్రెస్ గెలుస్తా అని ఎట్లా చెప్తారన్న? అయితే అంతకుముందు ఏం చేసింటే మొత్తం సిటీ లోపల మొత్తం మన టీఆర్ఎస్ వాళ్ళే ఏంటంటే ఇక్కడ సిటీ డెవలప్మెంట్ అని చూసిండ్రు. పల్లెటూర్లలో ఏంటంటే ఇతర వేరే చుట్టుపక్కల మొత్తం కాంగ్రెస్ అర్థమైంది, రైతులకు అర్థమైంది ఎవరేంది ఏంది ఈ పబ్లిక్లా టాక్. ఎందుకంటే ఎవరు ఏ ఎమ్మెల్యే గారు చేసారు, ఏ సీఎం గారు, ఏ కుంభకోణాలు అన్నీ తెలియపరిచింది. ఛానల్ కొంచెం మాకు ఛానల్ వీళ్ళు క్యూ న్యూస్ వల్ల కొంచెం సేవ్ చేసింది పార్టీకి, వాళ్ళకి జనం తెలియపరచడం జరిగింది. వాళ్ళ వల్ల ఇంకా కేసీఆర్ చేసిన అవినీతి మొత్తం ఏర్పడ్డది కాబట్టి మొత్తం మొగ్గు చూపింది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కాబోయే రోజులలో కూడా లేబర్ పార్టీ అన్నది కూడా చేసింది, అది పబ్లిక్ టాక్ అది అంతే. ప్రతి ఒక్కరి దగ్గరికి ఎంఎస్సీఎం దగ్గరికి పోవాల్సి వచ్చింది, పోతాన్లు వస్తాన్లు, అప్పుడు ఏం లేదన్న. ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్ సీట్లు కూడా కన్ఫామ్ రేవంత్ రెడ్డి అనుకునే సాధిస్తాడు. మల్లారెడ్డి సమస్య జనాలంతా ప్రతి ఒక్క చిన్న పిల్లని కూడా తెలిసిపోయింది. మల్లారెడ్డి విషయం వేస్ట్, అది చెప్పుకున్నా కూడా మన ఛానల్ కూడా వేస్ట్. అది అయిపోయింది. స్టూడెంట్ బ్లడ్ తిన్నాడు, ప్రాణాలు తిన్నాడు, అయిపోయింది. ఏం వేస్ట్ మల్లారెడ్డి విషయం. దాని టార్గెట్లో కూడా ఏం లేదు. ఆయన టార్గెట్ పెట్టి కూడా మల్లారెడ్డి అని కూడా అంత అలా ఛానల్ చూసి కూడా వేస్టే, అది బోర్ కొడుతుంది. అది అయిపోయింది ఆయన టర్మ్. ఇటు కాదు అటు కాదు, ఇప్పుడు అలా లేడు ఇలా లేడు, ఏం లేదు కాకుండా అయిపోయింది కదా, ఆయన బతికే యాగం అయిపోయింది. చెర్లలో కట్టిలు కదన్న, చెర్లలో కట్టి మొత్తం దాన్ని రాగలలో కట్టినంత కూలిపోయే కాడికి వచ్చేది, అంత పిల్లలు చచ్చిపోయే కాడికి వచ్చేది. పబ్లిక్ టాక్ అయిపోయింది. అల్లుడి సమస్య అట్లున్నది. రానియాడు రేవంత్ రెడ్డి, రానియాడు. దగ్గరకు వచ్చిన ఏదో దాచుకుందామని వస్తుంది, కానీ దాచుకొని ఇచ్చేటట్లేదు. లోపల పొక్కలు ఉన్నా కూడా తీసుకొచ్చి లోపల ప్రజలకు పంచిపెట్టడం జరుగుతుంది. అది ప్రజా దర్బార్ అంతే, ఇక ప్రజలకే మొత్తం పంచేసి పెడతాం అని మన లీడర్లు అంటున్నారు. చూద్దాం, పార్లమెంట్లో కూడా పక్కా అవే వస్తాయి.